హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్‌గా టమాటో కూర వండుకుందామా? టమాటోలు రేట్ ఎక్కువున్నా సరే తినాలనిపిస్తే అయితే వండుకోవాల్సిందే గదా! మనం చికెన్, మటన్ ఎంత రేటున్నా కొనుక్కుంటున్నాం గదా! అలానే టమాటోలు గూడా. ఏంటో ఈరోజు టమాటో కూర తినాలనిపించింది. ఇంకా వండేస్తున్నాను. ఈ టమాటో కర్రీ కోసం 5 పెద్దవి టమాటోలు కట్ చేశాను. 2 ఆనియన్‌లు, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను. మరి దీని ప్రాసెస్‌లోకొస్తే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, ఒక గుంట గరిటె ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి, ఆవాలు చిటపటన్న తర్వాత పచ్చిపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసి, కరివేపాకు, పసుపు, ఆనియన్ తరుగు వేసి మొత్తం బాగా ఫ్రై చేయాలి. అదేంటో నోటికి కాస్త పుల్లగా తినాలనిపిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది టమాటో కర్రీ గదా! చాలా అంటే చాలా బావుంటుంది రైస్, రోటీలోకి. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి ఆనియన్స్‌ని మగ్గించాలి. టమాటో కర్రీకి ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి కాస్త దిట్టంగా దట్టిస్తే బావుంటాయి గదా! పంట కింద ఆనియన్, పచ్చిమిర్చి తగులుతూ ఉంటే భలే టేస్టీగా ఉంటాయి. ఎక్కువ పచ్చిమిర్చి అయితే వాడాలి. ఆనియన్ మగ్గాక 5 పెద్దవి టమాటోలు కట్ చేశాను సన్నగా. ఆ టమాటో ముక్కలు గూడా వేసి మరొక్కసారి కలిపేసి మొత్తం టమాటో ముక్కల్ని మెత్తబడేంత వరకి ఉడికించుకుందాము. నేనైతే అల్లం, గరం మసాలా వెయ్యను. ఆ టేస్ట్ మళ్ళా వేరేలాగా అనిపిస్తూ ఉంటుంది. నాకు నచ్చదు. ఇట్లా ఏమేయకుండా ఇలా సింపుల్‌గా వండుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఒట్టి కూరే తినాలనిపిస్తుంది. నాకు తెలిసి టమాటో కూర ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఉండి ఉండరు. సరే టమాటోస్ అయితే మగ్గాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం గూడా వేసి మొత్తం మరొక్కసారి కలిపేద్దాము. కారం వేశాక ఆ కారం స్మెల్ పోయేంత వరకి 2, 3 నిమిషాలు ఉడికించి ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా రైస్ రోటీలో వడ్డించుకొని తింటే ఉంటుంది. వారెవా! టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. నాలాగా మీకు గూడా టమాటో కర్రీ ఇష్టమైతే కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.